అందరూ నమస్కారం. క్షీర విదారి కంద, పాలగుమ్ముడు అని పిలుస్తారన్నమాట. పాలగుమ్ముడు అసలైన పాలగుమ్ముడు. ఇది అసలైన పాలగుమ్ముడు. సరే, పాలగుమ్ముడు ఉపయోగాలు ఏంటంటే, లక్షణాలు దీనికి పునరుజ్జీవనం అంటే కణాలని ఉత్పత్తి చేస్తామండి. అలాగే నరాలని బలపరిచి నరాలు క్షీణించకుండా చేస్తుంది. అలాగే ఓజస్సుని పెంచుతుంది. ఓజస్సు అంటే వైటల్ ఫోర్స్ అన్నమాట, మనకి ఎనర్జీని డెవలప్ చేస్తామంట. రెండు, ఇది త్రిదోషాలని బ్యాలెన్స్గా ఉంచగలదు అంటే. మనకి చ్యవనప్రాశలో కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఈ మూడు త్రిదోషాలను ఎలా అయితే బ్యాలెన్స్ చేయగలవో, దాని తర్వాత చెప్పదగిన మూలిక ఏదైనా ఉందంటే అది క్షీర విదారి. పాలగుమ్ముడి ఆ గుణం ఉందండి. పాలగుమ్ముడి త్రిదోషాలని బ్యాలెన్స్గా ఉంచగలదు అంటే. అందుకేంటంటే ఇది పిల్లల దగ్గర నుంచి ముసలి దాకా ఏ స్వభావం ఉన్నా, ఏ తత్వం ఉన్నా వాడదగిన మూలిక అనమాట అండి దుంప. అందుకేంటంటే ఇది ఆహార పదార్థంగానే ఎక్కువ గిరిజనులు ఆహార పదార్థంగా తింటూ వాళ్ళ ముసలితనం రాకుండా కాపాడుకుంటారు అనమాట. అయితే ఇది పునరుజ్జీవనం చేస్తుంది కాబట్టి ముసలితనం, వృద్ధాప్యం వచ్చే వాళ్ళకి ఇది ధన్వంతరి ఇచ్చిన ఒక వరం అనమాట. వరప్రసాదంలా భావించాలి. ఎందుకంటే ముసలితనంలో కూడా మనం యంగ్గా పనిచేయచ్చు. అంత అద్భుతమైన మూలిక ఇది జాములా తినచ్చు, ఎండబెట్టి తినచ్చు. అలాగే చెరకుడు కూడా దీన్ని పునరుజ్జీవన కింద, రిజ్యూనేషన్ కింద ఈ మూలికను ఉపయోగించడం గురించి రాశారన్నమాట అండి. చెరకుడు కూడా అదేంటంటే ఇది మనం ఆహార పదార్థంగా తినచ్చు. మామూలుగా ఎండబెట్టి తింటారు. మామూలుగా ఏంటంటే దుంప ఎలా ఉంటుందంటే కొంచెం కోసుకొని తిన్నాం అనుకోండి ముక్క. చిలకడ దుంప తింటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అంటే స్వీట్ పొటాటో, మీకు తెలుగు కొంచెం అర్థం కాదు మనకి ఇప్పుడు జనం, కాబట్టి స్వీట్ పొటాటో తింటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. తీగ వాసన, చెరుకు వాసన వస్తుంది. అందుకని కొంతమంది ఇక్షు విధారి అని పిలుస్తారు. ఇక్షు అంటే చెరుకు అనమాట. అందుకని ఇక్షు విధారాన్ని పిలుస్తారు. చెరుకు తింటుంటే చెరుకు వాసన వస్తుంటుంది, తీయగా ఉంటుంది. మామూలుగా ఎంత తినాలి ఏంటి అని మన డౌట్ లేదు బోల్డు. కానీ ఏంటంటే అడవిలో ట్రైబ్స్ వెళ్ళినప్పుడు బాగా ఆకలేస్తుంది అనుకోండి, ఈ దుంప దొరికింది అనుకోండి, మామూలుగా తినేస్తారు, కడుపు నిండా తినేస్తారు. మనం స్వీట్ పొటాటో తిన్నదే, క్యారెట్ తిన్నట్టు తినేస్తారు అనమాట. అంటే ఏంటి, ఎంత తినచ్చు అని అర్థం. ఎంత తినా ఇదేమీ చేయదు అనమాట. కానీ మంచి బలం. ఇదేంటంటే మనం ఏదో దొరికింది కానీ ఒకేసారి తినకుండా దీన్ని మనం కొంచెం కొంచెంగా రోజువారీ తింటే మనకి ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుందండి. అలాగే మనకి మన శరీరాన్ని వృద్ధి చేస్తామంటండి. శతంజీవ అన్నాం కదా. శతంజీవ అంటే అర్థం ఏంటంటే ఇదే శతంజీవ అంటే 100 సెంచరీ కూడా చేస్తామంట ఇలాంటిది తింటే. ఇది వృద్ధాప్యం రాకుండా చేసి వృద్ధాప్యంలో కూడా యంగ్లా చేస్తుంది. కాబట్టి ఇది వృద్ధులకి ధన్వంతరి ఇచ్చిన వరం అనమాట అండి. వరంగా దీన్ని భావించవచ్చు. అంత అద్భుతమైన మూలిక ఇది. కాబట్టి దీన్ని మనం జాములా తినచ్చు, ఎండబెట్టి ముక్కలు తినచ్చు, షర్బత్తులా చేసుకోవచ్చు, లేహ్యంలా చేసుకోవచ్చు. ఏ రకంగా మనం దుంప తినచ్చు. కాకపోతే ఇది దుంప మనం దీన్ని ముందు మన పునరుజ్జీవనం కాదు, దీన్ని పునరుజ్జీవనం చేసాం అనుకోండి, ఎంతోమందికి పునరుజ్జీవనం ఇస్తామన్నమాట. మామూలుగా వృద్ధాప్యం ఎందుకు అంటున్నామంటే మనకి ఎలా ఉంటుంది, ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇంక మీకేం పని లేదు, కూర్చొని ఉండని అంటాం మనం. కానీ జపాన్లో పరిస్థితి ఏంటంటే వృద్ధులకి రిటైర్మెంట్ ఇస్తారు, కానీ రిటైర్మెంట్ ఏమి ఉండదు. వాళ్ళ ఆఫీసులో ఉంచుతారు. ఉండి వాళ్ళు ఏం పని చేయరు. అదేంటంటే దానికి సంబంధించిన విషయాల గురించి కొత్త డిస్కషన్ చేసి ప్లాన్ చేసి అవి కింద వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తుంటారు. వాళ్ళ పైన హెడ్గా ఉంటారు అన్నమాట. వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళు కొత్త విషయాల గురించి డిస్కస్ చేసుకుంటూ వ్యవస్థ ఎలా ఉంది, సంస్థ ఎలా ఉంది, ఏం చేయాలి, కొత్త ఆలోచనలు ఏంటి, అవన్నీ చేసి కింద వాళ్ళకి ఆ నాలెడ్జ్ అందిస్తుంటారు. మిగతా సమయంలో వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఆసనాలు అవి వేసుకుని వాళ్ళ ఆరోగ్యం కోసం డిస్కస్ చేసుకుని లైఫ్ స్టైల్ ఎలా పెంచుకోవాలి, వృద్ధాప్యం కూడా ఇంకా ఏమైనా యంగ్గా ఎలా ఉండాలనేది వాళ్ళ ఆ ప్రయత్నంలో ఉంటారండి. అలాగే మనం కూడా వృద్ధాప్యం ఏదో రిటైర్ అయిపోయాం కాకుండా ఇలాంటి మూలికను వాడుకుంటూ వృద్ధాప్యం కూడా యంగ్గా మనం పనిచేస్తూ, అంటే మనకు వృద్ధాప్యం అంటే ఇంకేదో సినిమా అయిపోయిందని కాదు. వృద్ధాప్యంలోనే అసలు కథ ఉంటుంది. ఏంటి, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎవరికి ఉంటుంది? ఒక గ్రంథం, ఒక్కొక్క వ్యక్తి ఒక గ్రంథం లాంటిది అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నేళ్ళు, ఎన్నో ప్రాక్టికల్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని నెక్స్ట్ తరానికి ఇవ్వాలంటే వృద్ధులే ఉండాలన్నమాట. కాబట్టి వృద్ధాప్యంలో కూడా యంగ్గా పనిచేయాలి. అలా యంగ్గా ఉండడం కోసం ఇది అద్భుతమైన మూలిక. అలాగే
వృద్ధాప్యం శాపం కాదు, వృద్ధాప్యం ఒక వరం. వృద్ధాప్యంలో మనం అనారోగ్యంగా ఉన్నాం అనుకోండి, మనం ఏమి చేయలేం. అంత నాలెడ్జ్ని మనం అంతకాలం మనం సంపాదించిన సారాన్ని నెక్స్ట్ తరానికి అందించడం అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. అలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, ఆ నాలెడ్జ్ని నెక్స్ట్ తరానికి ఎక్స్చేంజ్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే అందుకు ఇలాంటి వాటిని మనం ఉపయోగించుకుంటే వృద్ధాప్యం ఏముండదు, వృద్ధాప్య సమస్యలు ఉండవు, యంగ్గా ఉంటాం. కాబట్టి అన్ని సంవత్సరాలు మనం ప్రాక్టికల్గా సంపాదించిన జ్ఞానం ఏదైతే ఉందో, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ తరానికి మనం అందించిన వాళ్ళు అవుతాం అన్నమాట. అందుకని వృద్ధాప్యం శాపం కాదు, వృద్ధాప్యం అనేది ఒక వరం. సో వృద్ధాప్యాన్ని కూడా యంగ్గా ఉండడం కోసం మనం ఏమీ పెద్ద పెద్ద మందులు ఏం పెద్ద వాడక్కర్లేదు. మన జీవన శైలి, ఆహారపు అలవాట్లతో పాటు ఇలాంటి అద్భుతమైన మూలికలు మనకి ఎన్నో ధన్వంతరి మనకి ప్రసాదించారు అన్నమాట. కాబట్టి వనదేవతలు మనకి ఎన్నో ప్రసాదించారు. వాటిని మనం చక్కగా ఉపయోగించుకుంటే మనం అందుబాటులో తెచ్చుకొని అసలు ఒక వృద్ధాప్యం అనేది ఉండదు. అదేంటే వృద్ధాప్యంలో కూడా మనం మరణం తిరుగుతూ మాట్లాడుతూ పనిలో ఉండగా మన మరణం అలా ఉండాలంటే ఇలాంటివన్నీ మనం అందుబాటులో తీసుకోవాలి. సో దీన్ని మనం ఎండబెట్టి పచ్చి దుంప దొరికితే పచ్చి తినచ్చు. కానీ దాన్ని మనం ఎక్కువ కాలం వాడుకోవాలంటే చాలా పద్ధతులు ఉంటాయి. ఎండబెట్టి ముక్కలు కొట్టుకొని చిన్న ముక్కలుగా తినచ్చు, లేదా ఎండబెట్టి పొడి చేసి పొడిని పాలలో వేసి తాగొచ్చు, లేదా ఈ దుంపని మొత్తం పేస్ట్ చేసి బెల్లం వేసి పాకం బట్టి జామ్లా చేసుకోవచ్చు. అలా లేదా మనం చవన్ప్రాష్ లాంటి వాటిలో కలిపి కూడా మనం చేసుకోవచ్చు. ఏదో రూపంలో మనం రోజు తినగలిగితే ఇది రోజు శరీరాన్ని పునరుజ్జీవన చేస్తుంది. ముసలితనం అనే దాని నుంచి మనం బయటపడతాం. ఏంటంటే మీకు చెప్తున్నాను, ఇలాంటి రూపంలో నేను ఎప్పుడూ తిన్నాను, నేను చిన్నప్పటి నుంచి తింటానే ఉన్నాను ఇవన్నీ నేను. అలా ఏంటంటే రాముడు సీతాలు వనవాసం పాండవులు వనవాసం చేయరు, వాళ్ళు ఏం తిని బతికనుకున్నారు, కందమూలాలు తిన్నారని చెప్తారు కదా. ఆ కందమూలాలు అంటే ఇవే. కాబట్టి ఇంకా అదేం వండుకోవడం, కుకింగ్, వాళ్ళకి కిచెన్లు కూడా, కిచెన్ సామాన్లు మోసుకెళ్ళి మనం ఇల్లు మారితే అన్నీ వేసుకెళ్తాం లగేజ్లు. అలా వాళ్ళు వనవాసం చేసేవాడు ఇక్కడికి మారారనుకోండి, ఏమీ మోసుకెళ్ళేది ఏం లేదు. బట్టలు పట్టుకొని వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ టకటగా చేసుకొని తోకొని తినడం, పొయ్యడం, వండడం, టీ కాఫీ అలాంటివి ఏం లేవు వాళ్ళకి. శుభ్రంగా దొరికితే పండుకొని తినడం, ఏం లేకపోతే తోకుని దుంప చెక్కేసుకుని కడిగేసుకుని తినేయడం. అలాగా వాళ్ళు ఏం వండకన్నా అలా 14 ఏళ్ళు అడవిలో ఉన్నారు. అది జీవితం అంటే అలా ఉండాలి. అలాంటి లైఫ్ స్టైల్ నేను చూపిస్తాను మీకు త్వరలో.